ఒక భారతీయ నర్సు ఏమెన్ అనే విదేశంలో సరిగ్గా మొన్న జూలై 16న అక్కడ ఒక అతన్ని చంపినందుకు తనకి ఉరిశిక్ష పడాల్సింది. ఈ రోజు మనందరం కూడా సారీ సిస్టర్ రిప్ ఏం చేయలేకపోయాం అని ఈ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ అయితే పెట్టేవాళ్ళం. బై గాడ్స్ గ్రేస్ మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ సమ్ మత పెద్దలు అక్కడ వాళ్ళందరూ కలిసి ఒక చిన్న చర్చ జరిపారు. ఆ చర్చ జరిపి తనకు పడే ఉరిశిక్షను అంటే జూలై 16న పడే ఉరిశిక్షను పోస్ట్ పోన్ చేశారు. బట్ ఇది ఎన్ని రోజులకి పోస్ట్ పోన్ అవుతుంది అనేసి ఒక క్లారిటీ అయితే లేదు, కానీ పోస్ట్ పోన్ అయితే అయ్యింది. అంటే ఒక బై గాడ్స్ గ్రేస్ ఆ విషయం తెలియగానే ఒక అవకాశం ఆ దేవుడే ఇచ్చుంటాడు అనేసి చూస్తున్న అందరూ కూడా గాలి పీల్చుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో కేఏపాల్ గారి హస్తం కూడా ఉంది అనేసి కొంతమంది అయితే అంటున్నారు. స్వయంగా కేఏపాల్ గారు కూడా ఈ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. కానీ మనలో మనం ఒకసారి మాట్లాడుకుందాం, ఆమె నిజంగా ఈ హత్య చేసిందంటారా? ఆ నిమిష గారికి ఒక మనిషిని చంపేంత కోపం వచ్చిందంటే తను ఎంత టార్చర్ అనుభవించి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అసలు ఎవరు ఈ నిమిష ప్రియ? తనకి ఉరిశిక్ష వేయాల్సినంత పెద్ద తప్పు తను ఏం చేసిందంటారు అనే వాటన్నిటి గురించి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ మారీ అప్డేటర్. మీరు కొత్త వాళ్ళయి ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సొసైటీలో మీకు తెలియని విషయాలను అందరికీ అర్థమయ్యేలా 10 నిమిషాల్లో ఒక నాలెడ్జ్ మెడిసిన్ లా ప్రతిరోజు నా నుంచి ఒక వీడియో అయితే వస్తుంది. మీరు ఇప్పుడు మీ పనుల్లో ఉండి చూడకపోయినా అసలు పడుకోబోయే ముందు అసలు ఏంటా ఈ వీడియో అని ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మరి సబ్స్క్రైబ్ చేశారా? ఇక పదండి. నిమిష గారికి ఇంకొద్దిసేపట్లో ఉరిశిక్ష పడుతుంది అని అందరికి తెలిసిన ఆ ఉరిశిక్షని ఎలా పోస్ట్ పోన్ అయింది, అసలు తన ఉరిశిక్షకు గల కారణం ఏంటి అనే వాటి గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. అసలు అన్నిటికంటే ముందు అసలు ఎవరు ఈ నిమిష ప్రియ? ఈ నిమిష ప్రియ గారు 1989లో కేరళలోని కొల్లెంగోడ్లో అయితే పుట్టింది. తన చిన్ననాటి నుంచి కూడా కొల్లెంగోడ్లో అయితే పెరిగిందనమాట. అక్కడ దగ్గరలో ఉన్న ఒక పాఠశాలలో అయితే తను బాగా చదువుకుండేది. అయితే ఆమె చదువును చూసి అక్కడ దగ్గరలో ఉన్న చర్చి వాళ్ళు ఆమె చదువుకు సంబంధించి కొంచెం ఫైనాన్షియల్గా అయితే హెల్ప్ అయితే చేశారు. దానితో ఈ నిమిష గారికి కొంత నర్సింగ్ చేయడానికి అయితే కొంత హెల్ప్ అయితే ఏర్పడింది. కానీ ఈ నిమిష ప్రియ గారు కంప్లీట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయలేదు. దానివల్ల అక్కడున్న ఈ చిన్న చిన్న క్లినిక్లో అయితే పని చేయగలదు, కానీ చాలా తక్కువ శాలరీ కదా. లేదా పెద్ద హాస్పిటల్స్లో అయితే వర్క్ చేయాలి అంటే కుదరదు, ఎందుకంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు, సర్టిఫికేట్స్ లేవు. ఎవరికి మాత్రం ఉండదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉన్నట్టే తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని నిమిష గారు ఈ 2008లో తన ఫ్యామిలీ కోసం మరింత డబ్బును సంపాదించాలి అని ఈ కేరళ నుంచి ఎమెన్ అనే విదేశంకి అయితే వెళ్ళింది. ఎమెన్ దేశం రాజధాని అయిన సనాలో అయితే ఎలాగోలా తనకున్న స్కిల్స్ తో అయితే ఒక మంచి ఉద్యోగాన్ని ఒక మంచి హాస్పిటల్ అయితే పొందిందనమాట. ఆ విషయాన్ని తన అమ్మగారికి కూడా ఎంతో సంతోషంగా అయితే చెప్పుకుంది. నాకు ఉద్యోగం వచ్చింది, ఇక మన ఫ్యామిలీ కష్టాలు మొత్తం తీరినట్టే, 1 yearలో మన ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్లో ఉంచుతా అనేసి చెప్పింది. ఫైనల్లీ ఈ నిమిష అండ్ వాళ్ళ అమ్మగారు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఈ 2009 అండ్ ఈ 2010లో ఈ 2 yearsలో తను బాగా వర్క్ చేసి ఫైనాన్షియల్ గా తన ఫ్యామిలీ కష్టాలన్నీ కూడా తీసేసింది. అప్పటికి తన ఏజ్ 23 or 24 అయితే ఉంది. అయితే వాళ్ళ అమ్మగారు ఈ నిమిష ప్రియ గారు చాలా కష్టపడుతుంది అని తనకు ఒక తోడు కావాలి అని ఈ 2011లో అయితే ఈ టామీ థామస్ అనే అతనితో పెళ్ళైతే కుదిర్చింది వాళ్ళ అమ్మగారు. దానితో ఈ నిమిష గారు అక్కడ నుంచి అయితే కేరళకి అయితే తిరిగి వచ్చి ఈ టామీ థామస్ గారిని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఈ ఏమన్ కి తనతో పాటు తన హస్బెండ్ ని కూడా తీసుకెళ్ళింది అక్కడికి. 2012లో ఈ నిమిష గారు ఒక అమ్మాయికి అయితే జన్మనిచ్చింది. ఒకప్పుడు అంటే ఈ నిమిష గారు సింగిల్ అనమాట. సో అక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది అంతగా ఉండేది కాదు, చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ నిమిష గారికి ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది. దానివల్ల ఏమైంది, ఖర్చులు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. అక్కడ ఇద్దరు కలిసి ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఈ సేవింగ్స్ అయితే కనిపించట్లే. అందుకని 2014లో అయితే ఈ టామీ థామస్ గారు తన భర్త, నేను ఇండియాకి అయితే వెళ్తాను, ఇండియాలో ఏదో ఒకటి పని చేసుకొని కొంత మనీ అయితే సేవింగ్స్ అయితే చేస్తాను అని చెప్పేసి తన కూతురిని తీసుకొని ఇండియాకి అయితే వచ్చేసాడు. ఆ తర్వాత నిమిష గారికి కొన్ని రోజులకి ఇలా అయితే అనిపించింది అనమాట, ఈ నర్సు ఉద్యోగం ఎన్ని రోజులని చేస్తాం, వాళ్ళు ఇచ్చే కొంత డబ్బుతో ఎలా అనమాట సేవింగ్స్ లైఫ్ ఎలా గడవాలి, ఏదైనా చేసి ఇంకా బాగా మనీని సంపాదించాలి అనేసి తను చేసే ఆ నర్సు ఉద్యోగాన్ని మానేసింది. ఇక చేసేదేం లేదు, మనమే సొంతగా ఒక క్లినిక్ పెట్టాలి అని ఈ సొంతగా క్లినిక్ అయితే ఎక్కువ డబ్బు వస్తుంది, సంపాదన కూడా చాలా బాగుంటుంది, క్లిక్ అయితే బాగా సంపాదించవచ్చు అనే ఆశతో ఇలా అయితే అనుకుందనమాట. అయితే ఈ ఏమెన్ దేశంలో సొంతంగా క్లినిక్ పెట్టాలి అన్నా లేదా సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అన్నా ఒక చిన్న సమస్య అయితే ఉంది. అది ఏంటి అంటే ఈ ఏమెన్ చట్టం ప్రకారం
అక్కడ ఏదన్నా ఇలాంటి క్లినిక్ పెట్టాలన్నా, ఏదైనా వ్యాపారం లాంటి బిజినెస్ లాంటి పెట్టాలన్నా అక్కడ వాళ్ళు మాత్రమే అయ్యి ఉండాలి అనేసి ఒక చట్టం అయితే ఉంది. సో అప్పుడు నిమిష తనకు తెలిసిన ఈ టెక్స్టైల్ బిజినెస్ వ్యాపారి అయిన ఈ తలాల్ అబ్దో మహందీని హెల్ప్ అయితే కోరింది. ఈ పేరును ఒకసారి బాగా గుర్తు పెట్టుకోండి, ఎందుకో ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఓకే, ఈ తలాల్ అబ్దో అనే అతను మొదట్లో అయితే చాలా బాగున్నాడు. ఈ నిమిష గారు కూడా మంచివాడే అనేసి అనుకొని తనతో బిజినెస్ పార్ట్నర్ గా ఉండమని కోరింది. దానికి తలాల్ కూడా సరే ఖచ్చితంగా ఉంటాను అనేసి అన్నాడు. ఈ విషయాన్ని తన ఇండియాలో ఉన్న తన భర్తకి కూడా చెప్పింది. సో ఇలా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, ఇలా క్లినిక్ ఓపెన్ అయితే చేయాలనుకుంటున్నాను, దానికి పలాని పర్సన్ తలాల్ని అనే అతని హెల్ప్ కోరాను, తను కూడా ఓకే అన్నాడు అనేసి తన భర్తకు చెప్పించి దానికి సంబంధించిన మనీని అయితే అరేంజ్ చేయించింది. ఆ తర్వాత 2015 స్టార్టింగ్లో ప్రియా ఆల్ అమన్ అనే ఒక మెడికల్ క్లినిక్ అయితే స్టార్ట్ చేశారు. ఆ క్లినిక్ పెట్టిన కొన్ని నెలలకే తను పెట్టిన దానికంటే ఎక్కువ మొత్తంలో అయితే సంపాదించింది. ఆ తర్వాత కొద్ది రోజులకి యెమెన్ దేశంలో ఒక సివిల్ వార్ లాంటిది రావడం వలన ఆ సమయంలో ఆ ఇండియాలోని తన కూతుర్ని, తన భర్తని, తన ఫ్యామిలీని అయితే చూడాలి అనేసి అనుకుంది. ఇక ఇండియాకి వెళ్దాం అనుకునే సమయానికి తన పార్ట్నర్ అయినా తనకు సాయం చేశాడు ఈ తలాలు, ఇండియాకి నేను వస్తాను అని తనని కోరడంతో నిమిష గారు తనతో ఈ తలాల్ని కూడా ఇండియాకి అయితే తీసుకెళ్ళింది. నిమిష ఫ్యామిలీ ఈ తలాల్ని అయితే చాలా బాగా చూసుకున్నారు. తన భర్త అయిన టామీ థామస్ గారు కూడా తన వైఫ్ కి అక్కడ హెల్ప్ చేసినందుకు ఈ తలాల్కి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇక కొన్ని రోజులకి యెమెన్ కి తిరిగి వెళ్లారు. ఇక యెమెన్ కి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ తలాల్ విశ్వరూపం. ఈ తలాల్ గాడు నిమిష గారి పాస్పోర్ట్ ని అయితే స్వాధీనం చేసుకున్నాడు. మొదట నిమిష గారికి తెలియకుండానే అక్కడ ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా తన పేరుకైతే మార్పించుకున్నాడు. ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే నిమిష క్లినిక్ లో ఆదాయం బాగా వస్తుంది. అయితే వచ్చిన ఆదాయం మొత్తం కూడా తనకి హెల్ప్ చేసిన డాక్టర్ కి 33%, అలాగే మిగిలిన ఈ రిమైనింగ్ మొత్తాన్ని కూడా నిమిష గారు తీసుకునేవారు. అయితే ఈ తలాల్కి కూడా అందులో 33% వాటా కావాలి అని ఈ నిమిష గారికి తెలియకుండా ఆ డాక్యుమెంట్స్ లో తన నేమ్ కూడా రాసుకున్నాడు. ఇంకా క్యాష్ అకౌంట్ లో ఉన్న ఆ మనీని కూడా తను తీసుకునేవాడు. ఏంటి అని ఎవరైనా అడిగితే నిమిష నా వైఫ్ అనేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుకునేవాడు. ఇదంతా ఒకరోజు నిమిష గారు తెలుసుకొని ఈ తలాల మీద గొడవ అయితే పడింది. ఇలా ఎందుకు చేస్తున్నావు, నేను నీ భార్యని అనేసి బయట చెప్తున్నావంట అని గట్టిగా అడిగితే సింపుల్ గా ఇలా అయితే చెప్తానంట, నేను గనక నేను నా వైఫ్ అని చెప్పకపోతే నీకు ప్రాబ్లం కలుగుతుంది బయట వాళ్ళ నుంచి అని ఇలా చెప్పి తప్పించుకునేవాడంట. అలా మెల్లిగా ఈ నిమిష గారిని తన వశం చేసుకోవాలి అని తాగొచ్చి సెక్సువల్ గా కూడా తనని టార్చర్ చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ నిమిష గారు తను పెట్టే టార్చర్ ని రోజు రోజుకి తట్టుకోలేక 2016లో అయితే అక్కడున్న పోలీస్ వారికి అయితే కంప్లైంట్ చేసింది. అదొక వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్ అని చెప్పేసి అక్కడున్న పోలీస్ వారు కూడా పట్టించుకునేవారు కాదట. పోనీ తన బాధనంతా ఇండియాలో ఉన్న తన భర్తకు చెప్పుకుందాం అనేసి అనుకుంటే తనని తన ఫ్యామిలీతో మాట్లాడకుండా చేసేవాడట. తన బాధనంతా గమనించిన ఒక జైలర్ ఈ నిమిష గారికి ఇలా అయితే చెప్పాడు, ఈ తలాల్ గాడు చాలా మోసగాడు, వాడు చెడ్డవాడు, వాడిని వదిలేసి నువ్వు ఇండియాకి వెళ్ళిపో, నీకే మంచిది అని చెప్పాడట. కానీ తన ఇండియాకి వెళ్ళాలంటే తన పాస్పోర్ట్ ని ఎప్పుడో స్వాధీనం చేసుకున్నాడని కూడా చెప్పింది. ఇక చేసేదేం లేక ఈ కెటమైన్ అనే ఒక మత్తు పదార్థాన్ని ఇచ్చి నీ పాస్పోర్ట్ ని వెతికి తీసుకొని ఇక మీ ఇండియాకి వెళ్ళిపో అనేసి చెప్పాడు ఆ జైలర్. ఇక ఈ నిమిష బాగా ఆలోచించి ఇక చేసేదేం లేక అదే విధంగా అయితే జూలై 2017లో ఈ తలాల్ అబ్దో మహదీకి ఈ కెటమైన్ అనే ఒక మత్తు పదార్థాన్ని ఇచ్చింది. ఇది మత్తు పదార్థం కాదు, అదొక ఇంజెక్షన్. కాకపోతే ఈ కెటమైన్ ఇచ్చినప్పుడే ఒక పెద్ద సమస్య ఏర్పడింది. ఆ కంగారులో ఈ కెటమైన్ హెవీ డోసెస్ అయ్యి ఈ తలాల్ అబ్దో చనిపోయాడు. ఆ కంగారులో ఈ తలాల్ బాడీని ఏం చేయాలో అర్థం కాక ఆ క్లినిక్ లో పనిచేసే హన్నా అనే ఒక నర్స్ని, ఆ నర్స్ యొక్క హెల్ప్ తీసుకొని ఆ బాడీని ముక్కలుగా కట్ చేసి అక్కడే ఉన్న వాటర్ ట్యాంకులు అయితే పడేసింది. ఇక్కడే నిమిష గారు బిగ్ మిస్టేక్ అయితే చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకి తన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్స్ అన్ని తీసుకొని నిమిష గారు వెళ్ళిపోతున్న సమయంలో ఎమాన్ సరిహద్దు అయిన ఈ సౌదీ అరేబియా దగ్గర 2017 ఆగస్టున అయితే అక్కడున్న పోలీసులు ఈ నిమిషని అయితే పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆ టైంలో అక్కడంతా కూడా తన సొంత వైఫే ఒక హస్బెండ్ని చంపింది అతి కిరాతకంగా అనే న్యూస్ అక్కడంతా కూడా బాగా వైరల్ అయింది. దానితో 2018లో అక్కడి ప్రభుత్వం ఈ నిమిషాన్ని దోషిగా గుర్తించి తనకు మరణ శిక్ష అయితే విధించారు. అయితే ఇదంతా మన ఇండియన్ గవర్నమెంట్ కి తెలిసిన తర్వాత మన ఇండియన్ సుప్రీంకోర్టు ఈ నిమిష ప్రియ కేసు అంతా కూడా పూర్తిగా అరబిక్ భాషలో అయితే జరిగింది. ఇందులో నిమిష గారు అక్కడ నిలబడి అసలు ఏం మాట్లాడదు. సో తనకి ఎలాంటి న్యాయవాది కూడా లేడు అని కేఆర్ సుభాష్ చంద్రన్ నిమిష కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయాలి అని అక్కడ గవర్నమెంట్ కి పిటిషన్ అయితే వేశాడు. దాంతో ఈ నిమిష గారికి
ఒక అవకాశం అయితే ఇచ్చింది ఈ యెమెన్ గవర్నమెంట్. 2018లో ఈ నిమిషా గారిని ఆల్ జైదా జైలు నుంచి సనాలోని జైలుకైతే తీసుకెళ్లారు. 2020లో అయితే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ కేసు జరిగినా కూడా అక్కడి ప్రభుత్వం లేదు, నిమిషా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఒక అమాయకుని చంపింది అనేసి సో ఖచ్చితంగా తనకు మరణశిక్ష వెయ్యాలి అని 2025 జూలై 16న అని యెమెన్ గవర్నమెంట్ తీర్పు అయితే ఇచ్చింది. ఇక ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇక ఆశ వదిలేసుకున్నారు. ఈ నిమిషా ప్రియ గారు జూలై 16న చనిపోతుంది అనేసి ప్రతి ఒక్కరు ఆశ వదులుకున్నారు. గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది, మనం చేయాల్సిన ప్రయత్నం చేశాము అని. కానీ జూలై 15న గ్రాండ్ మఫ్తీ ఆఫ్ ఇండియా అనే ఒక ముస్లిం మత పెద్ద ఆమె ఉరిశిక్షను కొంత సమయం పోస్ట్ పోన్ అవ్వడానికైతే ఈయన కారణమయ్యాడు. అయితే అతను ఏం చేశాడు అంటే అక్కడ యెమెన్లోని సూఫీ అనే ఒక మత గురువు పెద్దతో కలిసి జూలై 16న ఈ నిమిషా గారికి పడే ఉరిశిక్షను ఆపడానికి యెమెన్లోని తలాల్ కుటుంబంతో కొన్ని చర్చలు అయితే జరిపారు. అయితే ఆయన అక్కడ వాళ్ళతో ఏం చెప్పాడు అంటే నిమిషా కుటుంబ సభ్యులు దియాత్ను తలాల్ ఫ్యామిలీలు స్వీకరించాలి అని ఈ గ్రాండ్ ముఫ్తీ గారు అయితే చెప్పారు. ఇక్కడ దియాత్ అంటే ఇస్లాం మతంలో చంపడానికి బదులుగా ఇచ్చే పరిహారం అని అర్థం. మరి ఆ పరిహారం ఇవ్వడానికి ఈ నిమిషా ఫ్యామిలీ రెడీగా ఉంది. దానిని మీరు పెద్ద మనసుతో తన తప్పును మన్నించి మీరు స్వీకరించండి అని గ్రాండ్ ముఫ్తీ గారు కోరారు. అసలు దానిని యాక్సెప్ట్ చెయ్యాలా లేదా అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఈ విధంగా అయితే నిమిషా గారి ఉరిశిక్షణ అయితే పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ తలాల్ అబ్దో సోదరుడు అబ్దెలే ఫత్తా అనే అతను ఆయన అంటున్నాడు ఈ మహదీ కుటుంబం రాజీ పడడానికి ఎటువంటి ఒత్తిళ్లకు లొంగదని, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్ పైనే దృఢంగా ఉంది అని గట్టిగా చెప్తున్నాడు. మరి చూడాలి అసలు వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనే దాని గురించి. అయితే ఇక్కడ పరిహారం ఎంత చెల్లించాలి అనే దాని మీద అయితే వినిపిస్తున్నాయి. 8.5 crores చెల్లించాలి అనేసి. అయితే ఇక్కడ కేఏ పాల్ గారు సేవ్ నిమిష సంస్థలో ఒక ముఖ్య నాయకుడు. తానే స్వయంగా వెళ్ళి యెమెన్ వెళ్ళి అక్కడ తన అధికారులతో అండ్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ అండ్ ఫుటేజ్ అయితే మనకి సోషల్ మీడియాలో కనబడుస్తూ ఉంటాయి. స్వయంగా తానే కూడా చెప్పాడు. కేఏ పాల్ గారి గురించి మనమంతా మన ఏపీలో అంతా తను ఒక జోకర్ చేశారు, కానీ అతని గురించి నిజంగా అతను నిజంగా ప్రపంచ శాంతి దూత. ఈ నిమిషా గారు ప్రస్తుతం యెమెన్ జైల్లో అయితే ఉన్నారు. ఈ తలాల్ ఫ్యామిలీ ఆ పరిహారం తీసుకొని తనని క్షమిస్తేనే ఆ ఉరిశిక్ష అనేది మాఫీ అవుతుంది. ఇది 2025లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చర్చగా అయితే మారింది. తను తప్పు చేసింది కాబట్టి తప్పే, కానీ ఎంతవరకు దెబ్బతిన్న తర్వాత కూడా తట్టుకోలేక ఈ పరిస్థితికి వచ్చింది అనే కోణాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకోవైపు ఈ నిమిషా గారు ఒక విక్టిమ్ కూడా. ఎందుకంటే తలాల్ బ్రతికున్నప్పుడు తను చాలా హింసించాడు. ఈ న్యాయం అనేది శిక్ష కోసం మాత్రమే కాదు, ఈ పరిష్కారం కోసం కూడా ఉండాలి. ఖచ్చితంగా మన దేశం తన వెంట నిలబడుతుంది, నిలబడాలి. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ నిమిషా ప్రియ గారిని అసలు క్షమించాలి అనేసి మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల నాలో ఇంకా వీడియోస్ చేయాలి, ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అని నాలో ఇంకాస్త కసి పెరుగుతూ ఉంటుంది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి మీరు ఇలాంటివి షార్ట్ ఫార్మేట్లో వీడియోస్ నన్ను చూడాలి అన్నా, నాకేమైనా కంటెంట్ గురించి ఏమైనా కొత్త టాపిక్స్ ఇవ్వాలి అన్నా మారీ అప్డేటర్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ ఇక్కడున్న లోగానే అక్కడ కూడా ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. 600+ ఫ్యామిలీ మంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్. కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తా, అక్కడికి రండి, గట్టిగా మాట్లాడేసుకుందాం. ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్, మారీ అప్డేటర్.